నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, కార్తీక బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ఉత్పన్న ఏకాదశిగా మనం జరుపుకునేటటువంటి ఏకాదశి. కార్తీక మాసం అంటేనే చాలా చాలా వైభవపేతమైనటువంటి మాసము. అందులో దామోదర మాసము. మరి దామోదరుడికి ఇష్టమైనటువంటి రోజు ఖచ్చితంగా ఏకాదశి కాబట్టి ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చు అనేది ఒకసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అంటే మనకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవి ఏకాదశులు అన్నీ కూడా విశిష్టమైనవి. కానీ ఏ ఏకాదశికి ఉండే విశిష్టత ఆ ఏకాదశికి ఉంటుంది. అందులో ఈ ఉత్పన్న ఏకాదశి అనేది ఏదైతే ఉంటుందో సప్తమాతృకల్లో విష్ణువుని ఒక మాతృకగా మనం భావించి పూజ చేయటం అనేది. సో ఈ మాతృకలు అనేది ఏదైతే ఉంటుందో మనకి ఈ బాల ఇలాంటివన్నీ కూడా సప్తమాతృకల్లో ఒకరు వీళ్ళు. ఈ మాతృకల యొక్క అనుగ్రహం లేకుండా మన జీవితం అనేది పరిపూర్ణం కాదు. సో అందుకని సప్తమాతృకల రూపంలో ఇప్పుడు ఇది వచ్చే విష్ణువుని ఆరాధించడం. అంటే అంతకు ముందే మనం విష్ణువుని మేలుకొల్పాం కదా, మరి ఇప్పుడు అమ్మను కూడా మేలుకొల్పాలి. సో అలా అందుకని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే జీవితం. అంటే ఆడవాళ్ళకు ఉండే పాత్ర ఆడవాళ్ళకు ఉంటుంది, మగవాళ్ళకు ఉంటుంది. ఈ రెండింటిని సమన్యాయం చేయగలిగే జీవితం ఏదైతే ఉంటుందో అది ధన్యమవుతుంది. సో అక్కడ మనం ఆ బ్యాలెన్స్ చేయటమే ఎప్పుడు కూడా హిందూ ధర్మంలో ఉండే పద్ధతి. ఎవరికి అన్యాయం జరగదు. సో ఒక నెల అంతా మనం వినాయకుడిని పూజించాం, ఇంకో నెల మరి అమ్మని పూజించాం, మళ్ళీ అయ్యని పూజించాం, మళ్ళీ వచ్చే నెల ఇంకో అయ్యని మార్గశీర్ష మాసం శ్రావణ మాసం అమ్మని పూజించాం, వరలక్ష్మి అమ్మని పూజించాం. సో అందుకని ఎవరికి ఎక్కడ లోటు చెయ్యం. అది సో అది తెలుసుకోవటమే మన జ్ఞానం. అది తెలియకపోతేనే లోటు. సరే, ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే మంగళవారంతో రావటం అనేది వచ్చింది. ఇంకొంచెం వైశిష్టం అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మంగళవారం ఏకాదశి అనేది అసలు జనరల్ గా మన ఆంజనేయుడు ఎవరి భక్తుడు? రాముడి భక్తుడు అనుకోండి, లేదా విష్ణు స్వరూప భక్తుడు అనుకోండి. ఇప్పుడు మనం చేసేది విష్ణువుకి సంబంధించింది. మంగళవారం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మంచిది అవుతుంది. మంగళం, జయమంగళం అంటే మనకి మంగళవారాన్ని జయవారం అనగాలి. ఇప్పుడు అంటలేదు కానీ తెలియదు. అవునండి, బేస్తవారం అంటారు. ఇది గురువారం అక్కడ అటువైపు అంతా తూర్పు గోదావరి బేస్తవారం అంటారు. మన వైజాగ్ వైపు అంతా కూడా ఈ జాలర్లు ఆ రోజు ఎక్కువ వెళ్తారు, అందుకని బేస్తవారం అంటారు. సో అలా ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని పేర్లు అనేది మాత్రం మనకి లక్ష్మీవారంగానే తెలుసు గురువారం అనేది, వాళ్ళు బేస్తవారం అంటారు. సో మనకి అది తెలియదులేండి. కానీ నేను చెప్పేది ఇప్పుడు మంగళవారం నాడు సరే ఎలాగో విష్ణుమూర్తిని పూజించాలని మనకు అర్థమైపోయింది కదా. సో ఇక్కడ ఈ రోజు మనం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక రెమెడీ అనేది చెప్పుకుంటే ఏం జరగచ్చు అనేది చెప్పాలి అంటే కనుక, ఇక్కడ ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి వృద్ధి చెందాలి అంటే కనుక ఏ ఇంట్లో అయినా సరే నవ్వులు ఎక్కువ ఉండాలి. సో ఎక్కడైతే ప్రతి ఇంట్లో కూడా శోకం పెరుగుతుందో ఖచ్చితంగా అక్కడ లక్ష్మి రమ్మన్నా రాదు. మీరు పదే పదే నన్ను భర్త కొట్టాడను లేదా భార్య తిట్టిందను ఇలా ఏడుస్తూ కూర్చోవటం వల్ల అమ్మ అనుగ్రహించదు. మీ మీద నాకు సానుభూతి కూడా ఒకరోజే ఉంటుంది. వీడు ఎప్పుడు ఇదే ఏడుస్తాడు అంటాం మనం. కనుక ఆ ఏడుపును పోగొట్టే మంత్రాన్ని ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను. రైట్. ఎందుకంటే ఏడుపు అనేది ఎప్పుడు అంటే మనకి ఏ ఏడుపు పనికిరాదని అంటాం. అంటే ఇప్పుడు మన ఇంట్లో మన బాధలు ఏడిపే కాదు, పక్కింటాడు మన మీద ఏడ్చినా ఏడిపే అంటున్నాం ఆ ఏడుపులు ఎక్కువ ఉన్నాయండి బాబు. ఆ ఏడుపులతో అందరూ ఏడవాల్సి వస్తుంది కదా. సో అందుకని ఏ ఏడుపైనా కూడా నిర్మూలించబడి లక్ష్మీ అనుగ్రహం మనకి పరిపూర్ణంగా రావడం కోసం చెప్పేదే ఇవాళ ఉండే రెమెడీ. ఇది చాలా తేలికైన రెమెడీ, తేలిగ్గా ఆడుతూ పాడుతూ జపించగలిగే మంత్రం. సో అది ఏం మంత్రం అంటే కనుక ఓం రామ్ 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 సీతారామచంద్రాయ నమః. ఓం రామ్ 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 సీతారామచంద్రాయ నమః. అద్భుతం సార్. సో దీన్ని చక్కగా 108 సార్లు చదివి వడపప్పు, పానకము, తేనె ఈ మూడింటిని మీ ఇంట్లో కోదండరాముడి బొమ్మ ఉంటే కోదండరాముడికి పెట్టండి.
లేదా వెంకటేశ్వర స్వామి ఉంటే వెంకటేశ్వర స్వామి, ఏదైనా సరే విష్ణు స్వరూపం దానికి పెట్టండి. అది సరే. దీని తర్వాత మన స్విచ్ వర్డ్ అంటే ఇవాళ ఎందుకంటే దీనికి ఆల్టర్నేట్ స్విచ్ వర్డ్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇవాళ వచ్చేప్పటికి ఏకాదశి మంగళవారం అనేది ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ మంగళంలో జయం అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం చేసే ఏ సాధన అయినా సరే అంటే కొన్ని ఇప్పుడు మనం ఒక కాలభైరుడు కానీ ఇంకోటి కానీ ఏదైనా చెప్పినప్పుడు ఏంటంటే ఆ రోజు వాళ్ళకి సంబంధించిన పూజ చేయగలుగుతాం, లేదా ఆ రోజు ఆ సాధన వరకే చేయగలుగుతాం. సో ఒక్కోసారి మనం ఏదైనా స్విచ్ వర్డ్ ఇవ్వాలన్నా అలా ఇవ్వాలన్నా ఒక్కోసారి కుదరకపోవచ్చు, ఎందుకంటే అది కేవలం ఆ ఒక్కదాని పర్పస్ కోసమే ఉన్నది. సో అలాంటప్పుడు మనం ఏమి ఆల్టర్నేటివ్ ఇవ్వాలంటే కుదరదు. కానీ అదే ఇలాంటి రోజుల్లో అంటే కనుక మనం ఏ రకమైన సాధన అయినా చేయొచ్చు. అంటే ఉదాహరణకి ఒక ఆదివారం పుష్యమి వచ్చినప్పుడు ఎలాంటి సాధన అయినా చేయొచ్చు, ఒక గురువారం పుష్యమి వచ్చినప్పుడు ఎలాంటి సాధన అయినా చేయొచ్చు. అందుకని అక్కడ సాధన చేసే దాంట్లో మనకి ఏ మంత్రం అనేది లేదు, అన్ని రకాల మంత్రాలని కలుపుకుంటూ సాధన చేయడమే. సో అలా ఈరోజు మంగళవారం నాడు అనేది మనం ఓకే ఏకాదశి మీరు చక్కగా మీ పద్ధతిలో మీరు చేయండి. ఉపవాసాదులు ఎలాగో కార్తీక మాసం ఉపవాసం ఉండే వాళ్ళు అలాగో ఉంటారు, అది దానికి మనం ఆక్షేపణ కూడా లేదు, చక్కగా చేయమనే చెప్తున్నాం. సో ఒకవేళ చేయలేని వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఇది ఇవాళ మనం కనుక ఒకవేళ స్విచ్ వర్డ్ కనుక చేయాల్సి వస్తే కనుక రైజ్ ప్రాఫిట్స్ అంటే ఆ ఏడుపులన్నీ పోయి మనకు ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. ఎవరైనా ఈ ఋతుక్రమంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇబ్బంది కాదు కాబట్టి ఇది చేసుకోవచ్చు తప్పకుండా. ఈ రకంగా చేసినట్టయితే ఈ ఏకాదశి అనేది మనకి ఖచ్చితంగా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. అంటే కార్తీక సోమవారాలు ఉపవాసం ఉండే వాళ్ళు ఎలాగో ఉంటారు కదా, అయితే సోమవారం ఆల్రెడీ ఉపవాసం ఉండండి, వెంటనే మరి ఏకాదశి వచ్చేస్తోంది, అటేమో దశమి నాడు ఎటువంటి పరిస్థితుల్లో పలహారమే తినాలి మనం రాత్రిపూట కదా ఏకాదశి చేయాలంటే. ఎలాగంటే ఎట్లా రెండిట్లో దేన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఏది అంటే ఏం చెప్తారు? ఇక్కడ మనం ఓకే ఏకాదశి ఉపవాసానికి దీనికి సంబంధం లేదు, 2 రోజులు ఉండలేము అనే పరిస్థితి ఉంటే అంటే నేననేది అసలు మనం ఇప్పుడు మంత్ర సాధన అనేది ఉపవాసంతో చేయమని కూడా నేను చెప్పట్లేదు. నేను అసలు ఆ కాంటెక్స్ కాదు. సోమవారం చేయమంటారా, మంగళవారాన్నే ఆప్ట్ చేసుకోమంటారా? వాట్ ఈస్ యువర్ సజెషన్? రైట్. అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా చెప్పాలి అంటే కనుక ఏకాదశి సోమవారం కన్నా కూడా విశిష్టమైనది. సో మీరు సోమవారం కనుక ఉండలేకపోతే ఈ ఏకాదశి నాడే ఉండండి. అంటే ఏకాదశి నాడు ఎందుకు ఉండమంటున్నాను అంటే కనుక సోమవారం నాడు మీరు చేసే ఉపవాసం ఏదైనా ఉంటే మా శివయ్య గారికి ఒక్కరికే చెందుతుంది, అదే మంగళవారం నాడు చేస్తే శివకేశవులు ఇద్దరికి కూడా చెందుతుంది కదా. అందుకని ఇది దామోదర మాసం కూడా కాబట్టి ఖచ్చితంగా నేనైతే కనుక మంగళవారానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. అదే నా వాళ్ళకు కూడా మన సంస్కృతి ఇది అనేది తెలియటం అనేది ఉంటుంది. అంటే వీళ్ళు చీటింగ్ మాటికి అన్నిటినీ ఇలాంటివి అని కొన్ని ఏమంటాము గ్రామ సింహాలు కొన్ని ఉంటాయి, అరిచే పనిలో చాలా బిజీగా. సో వాళ్ళ గ్రామ సింహాలు దేవుడి మీద భక్తి మనం మరల్చడం అనేది మన జ్ఞాన సింహాలుగా ఎంతో కొంత అవ్వాలని చెప్పి నా కోరిక. చాలా బాగా చెప్పారు సార్. మనం గ్రామ సింహాలుగా మిగిలిపోదు, జ్ఞాన సింహాలుగా అందరం మారాలి. ఇది నా సంస్కృతి, ఇది నా దేశం, ఇది నా హిందూ ధర్మం అనేది చక్కగా నొక్కి వక్కానించండి. అది నేను చెప్పేది. డెఫినెట్లీ తిట్టే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ ఉగ్రం ఎంతో కొంత మన మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. లెట్స్ బి అంటే కామ్ అండ్ పాజిటివ్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.